హలో మూవీ లవర్స్, ఎండలకేమో మండిపోతున్నాం, బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద సినిమాలు లేక వాడిపోతున్నాం. ఇలాంటి టైంలో మేం ఫేమస్ అంటూ మన ముందుకొచ్చిన సుమంత్ ప్రభాస్ ఈసారి గోదావరి గట్టిపైన అంటూ ఒక చల్లటి పల్లెటూరు ప్రేమ కథతో థియేటర్లోకి వచ్చేసాడు. టీజర్ ట్రైలర్ చూస్తే గోదావరి గాలి తగిలినంత ఫీల్ వచ్చింది. మరి థియేటర్లో సినిమా చూసాక నిజంగానే ఆ ఫీల్ వచ్చిందా, లేక గాలి లేక చెమటలతో చిరాకు వచ్చిందా అనేది డీటెయిల్డ్గా తెలుసుకుందాం. సోది లేకుండా సూటిగా మ్యాటర్లోకి వెళ్ళిపోతాను. అసలు మూవీ స్టోరీ ఏంటంటే మన హీరో రాజు ఒక ఆటో డ్రైవర్. 10th తోనే చదువుకి గుడ్ బై చెప్పేసి ఆటోనే విమానంలో డ్రైవ్ చేస్తుంటాడు. కట్ చేస్తే తన చెల్లితో పాటు ఇంజనీరింగ్ చదివే హీరోయిన్ మాయ ఆటో ఎక్కుతుంది. ఇంకేముంది, హీరో మనసులో ప్రేమ ఎగబాగుతుంది. హీరో ఏమో 10th ఫెయిల్, హీరోయిన్ ఏమో బీటెక్ పాస్. అయినా సరే ప్రేమకి డిగ్రీలతో పని లేదనుకోండి, ఇద్దరు లవ్ లో పడతారు. కానీ ఇక్కడే వస్తాడు అసలైన ట్విస్ట్. అదేనండి మన హీరోయిన్ వాళ్ళ నాన్న శ్యామ్ బాబు. ఆయన చేసేది సెక్యూరిటీ గార్డ్ డ్యూటీ అయినా అల్లుడు మాత్రం సాఫ్ట్వేర్ కుర్రాడు కావాలని కలలు కంటుంటాడు. మరి ఆటో డ్రైవర్ అని తెలిసాక అసలు వీళ్ళ ప్రేమ గట్టెక్కిందా లేక గోదావరిలో కలిసిపోయిందా అనేది మిగతా స్టోరీ. ఇంకా యాక్టింగ్ పరంగా చూసుకుంటే సుమంత్ ప్రభాస్ ఆటో కుర్రాడిలాగా పక్కా లోకల్ యాస్తో అదరగొట్టేశాడు. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, సినిమాలో కామెడీ గురించి ఖచ్చితంగా చెప్పాలి. ఫస్ట్ హాఫ్ లో సుదర్శన్ మరియు హీరో మధ్య వచ్చే సీన్స్ లో స్వచ్ఛమైన గోదావరి కామెడీ బాగా పండింది. ఆటో కుర్రాడిగా యాపిల్ లాంటి అమ్మాయికి మధ్య నడిచే క్యూట్ లవ్ ట్రాక్ థియేటర్ లో మంచి నవ్వులు పూయించింది. నిధి ప్రదీప్ కూడా తన పాత్రకి న్యాయం చేసింది. ఇక మన లెజెండ్ జగపతి బాబు గురించి చెప్పాలంటే సెకండ్ హాఫ్ లో ఆయన ఎంట్రీ ఇచ్చాక కథలో ఒక మిస్టరీ క్రియేట్ అవుతుంది. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ తో సీన్లన్నిటికీ కూడా కాస్త వెయిట్ అయితే పెరుగుతుంది. మూవీలో మహాలక్ష్మి అనే ఒక క్యారెక్టర్ ఉంటది, ఎస్పెషల్లీ చాలా బాగుంటది. తన క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో కుర్రాళ్ళ గుండెలను అయితే ఖచ్చితంగా దోచుకుంటది. తన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ వేరే లెవెల్లో ఉంటుంది. మూవీ చూసిన తర్వాత ఆ అమ్మాయి గురించి ప్రతి ఒక్క సోషల్ మీడియాలో కూడా ఖచ్చితంగా సెట్ చేస్తారు. నెక్స్ట్ మూవీలో ప్లస్ పాయింట్స్ గురించి చూసుకుంటే గోదావరి అందాలు ఒక కిటికీలోంచి పల్లెటూరు చూస్తున్న ఫీలింగ్ అయితే వస్తుంది. విజువల్స్ అయితే అద్భుతంగా ఉంటాయి. పక్కా గోదావరి యాస ఫస్ట్ హాఫ్ లో నవ్వించే కామెడీ అయితే వేరే లెవెల్లో అనిపిస్తాయి అనమాట. సో ఆటో డ్రైవర్లకి చులకనగా చూడకండి అనే పాయింట్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతుంది. ఆటో డ్రైవర్స్ కి అయితే ఇంకా బాగా కనెక్ట్ అవుతుంది. నెక్స్ట్ మైనస్ పాయింట్స్ గురించి చూసుకుంటే గోదావరి గట్టు ఎంత అందంగా ఉంటుందో కథలో ఎమోషన్స్ మాత్రం అంతలా లేవు. ఫస్ట్ హాఫ్ సరదాగా సాగిపోయినా సెకండ్ హాఫ్ లో రొటీన్ ట్రాక్ లో పడిపోతుంది. ప్రేమ కథ అంటే కాస్త సంఘర్షణ, ఒక ఫైర్ ఉండాలి కదా, కానీ ఇందులో ఆ ఫైర్ మిస్ అయింది. కొన్ని సీన్స్ చూస్తుంటే ఏంటి బ్రో, థియేటర్ లో ఉన్నామా లేక టీవీలో డైలీ సీరియల్ చూస్తున్నామా అన్నట్టుగా ఉంటుంది. కథ ముందుగానే ఊహించినంత ప్లాట్ గా వెళ్ళిపోవడం కాస్త డిసప్పాయింట్ చేస్తుంది. ఫైనల్ గా ఈ మూవీ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే గోదావరి గట్టిపైన టైటిల్ ఎంత అందంగా ఉందో కంటెంట్ మాత్రం అంత గొప్పగా అయితే ఉండదు. జస్ట్ ఒక్కసారి చూడగలిగే మూవీ. ఎండాకాలంలో కాస్త చల్లటి విజువల్స్ చూస్తూ టైం పాస్ కామెడీని ఎంజాయ్ చేస్తూ పెద్దగా అంచనాలు లేకుండా వెళ్తే ఈ గోదావరి గట్టిపైన కాస్త కూర్చోబెడుతుంది. భారీ ఎక్స్పెక్టేషన్స్ తో వెళ్తే మాత్రం ఆ గట్టు మీద నుంచి జారిపడడం ఖాయం. ఇది మన రివ్యూ. మీరు ఎంతమంది ఈ సినిమా చూసారో, మీకు ఏమనిపించిందో కామెంట్ లో దంచేయండి. రివ్యూ నచ్చితే వీడియోకి ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ బటన్ ని గట్టిగా గుద్దేయండి. మళ్ళీ ఇంకో రివ్యూతో కలుద్దాం. బై బై, జై హింద్.